లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో వన్ ప్లస్ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. జైలర్ సినిమాలో అతిథులుగా కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన విషయం అయితే మనందరికీ తెలుసు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న సినిమా జైలర్. రజనీకాంత్ కెరీర్ ఖతం అనుకున్న సమయంలో వచ్చిన జైలర్ సినిమా భారీ వసూళ్లు అయితే నమోదు చేసిన సంగతి మనందరికీ తెలుసు. రజనీకాంత్ సినిమా మంచి కంటెంట్ వస్తే ఎలా ఉంటుందో జైలర్ నిరూపించింది. జైలర్ సినిమా తర్వాత రజనీకాంత్ గేర్ మార్చారు. వరుస సినిమాలకు కమిట్ అయ్యారు. వయసుకు తగ్గ పాత్రలు చేస్తూ తన నుంచి అభిమానులు కోరుకునే పాత్రలను చేస్తూ వరుస విజయాలను అయితే సొంతం చేసుకుంటున్నారు. జైలర్ సినిమా సూపర్ హిట్ కావడంతో దర్శకుడు నెల్సన్ దిలీప్ అప్పుడే సీక్వెల్ గురించి అధికారికంగా ప్రకటించాడు. జైలర్ సినిమాలో అతిథులుగా కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన విషయం తెలిసిందే. జైలర్ 2లో వారుంటారా లేదా అనేది తెలియాల్సింది. ఆ విషయంపై క్లారిటీ రాకుండానే టాలీవుడ్ స్టార్ బాలకృష్ణ జైలర్ 2 సినిమాలో నటించే అవకాశాలు ఉన్నాయనే వార్తలు అయితే వస్తున్నాయి. సినిమా కథలో భాగంగానే ఒక తెలుగు వ్యక్తి రజనీకాంత్ కి హెల్ప్ చేస్తాడట. ఆ తెలుగు వ్యక్తి బాలకృష్ణ అనే ప్రచారం అయితే జరుగుతుంది. ఆ విషయంపై మరింత క్లారిటీ అయితే రావాల్సింది. జైలర్ సినిమాలో ఇద్దరు సూపర్ స్టార్ నటించడం వల్ల అంచనాలు పెరిగాయి. అంతేకాకుండా సినిమాను చూస్తున్న సమయంలో ప్రేక్షకులు థ్రిల్ అయ్యారు. ఆ థ్రిల్ ని సీక్వెల్ కంటిన్యూ చేసే ఉద్దేశంతో గెస్ట్ అపీరియన్స్ ను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. జైలర్ 2 సినిమాలో నందమూరి బాలకృష్ణ నటించడం అనేది దాదాపుగా ఖాయమని సమాచారం అందుతుంది. దర్శకుడు నెల్సన్ దిలీప్ ఇప్పటికే బాలకృష్ణ డేట్లు అడిగారట. త్వరలోనే ఆయన హైదరాబాద్ కు వచ్చి మరీ బాలకృష్ణకు స్టోరీ లైన్, ఇతర విషయాల గురించి చెప్పే అవకాశాలున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం బాలకృష్ణ 2-3 రోజులు జైలర్ 2 షూటింగ్ లో పాల్గొనే అవకాశాలు అయితే ఉన్నాయి. కొన్ని వారాల క్రితం జైలర్ 2 రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైన విషయం కూడా మనందరికీ తెలుసు. బాలకృష్ణ వచ్చే నెలలో షూటింగ్ లో పాల్గొంటాడేమో చూడాలి. బాలకృష్ణ రజనీకాంత్ కాంబో సీన్స్ ఉండకపోవచ్చు అని తెలుస్తుంది. శివరాజ్ కుమార్ సన్నివేశాలు ఆయన నివాసంలోనే షూట్ చేశారని సమాచారం. బాలకృష్ణకు సంబంధించిన సన్నివేశాలను సైతం హైదరాబాద్ లోనే షూట్ చేసే విధంగా ప్లాన్ చేస్తారని తెలుస్తోంది. జైలర్ సినిమాతో తెలుగులో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. జైలర్ 2 సినిమా కూడా మంచి బజ్ అయితే ఉంది కనుక జైలర్ 2లో బాలకృష్ణ ఉంటే ఖచ్చితంగా మంచి స్పందన దక్కే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. జైలర్ 2 కూడా అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని అందిస్తున్నారని, జైలర్ 2 అనౌన్స్మెంట్ వీడియో కూడా మంచి స్పందన వచ్చిందని మనందరికీ తెలుసు.